ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతలతో కొలుతురో మీకును అట్టి కొలతలతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఇది విత్తుటకు కోయుటకు సంబంధించిన సూత్రము లాంటిది. ఎంత ఎక్కువగా విత్తితే కోతకాలమందు అంత ఎక్కువ పంట వస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 24లో దేవుడు మనము విన్న వాక్యమును వ్యక్తిగతంగా మనం ఎంత ఎక్కువ సమయము మోచించి ధ్యానం చేసుకుంటున్నామో అంత ఎక్కువగా దాని నుండి మనం గ్రహించగలమని చెప్తున్నాడు. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచుటకే కాని ఏదియు మరుగు చేయబడలేదు. మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనము. ఈ వచనము మరియు పై వాక్యమును స్పష్టంగా చెప్పినదేమిటంటే, దేవుని వాక్యంలో అపారమైన సంపద, దేవుడు మనకు వెల్లడి చేయదలచని జీవ ప్రధానకరమైన రహస్యాలు మరుగు చేయబడి ఉన్నవి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, వెతుకుతారో, అధ్యయనం చేస్తారో, దాని గురించి ఆలోచిస్తారో, మానసికంగా అభ్యసిస్తారో వారికి అవి ప్రత్యక్ష పరచబడుతాయి. లేఖనంలోని ఒక వచనం ద్వారా దేవుడు తెలిపే విషయాలకు అంతులేదు. ఒకసారి చదివినప్పుడు ఒక విషయం తెలుసుకుంటే మరొకసారి చదివినప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు చదవని కొత్త విషయము గ్రహిస్తాము. దేవుని వాక్యమందు నిజాయితీగా ఉన్నవారికి దేవుడు తన రహస్యాన్ని వెల్లడి చేస్తూ ఉంటాడు. ఎవరో చెప్పేదాని మీదే ఆధారపడే వ్యక్తిగా ఉండవద్దు. దేవుని వాక్యాన్ని నీకు నీవే చదువు. పరిశుద్ధాత్మను సత్యముతో నీ జీవితాన్ని ఆశీర్వదింపనివ్వు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.